చేసినటువంటి మన మహిళామణి రాష్ట్ర మహిళా విభాగమైన సన్మాన వచ్చి వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కూడా బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మేలో సత్రంలో చైర్మన్ దేవరం అనిత గారి ద్వారా ఇంట్రడ్యూస్ చేసి మేడం గారిని కమిటీలో తీసుకోవడం జరిగింది. అప్పట్లో ఏ విషయం చెప్పినా తప్పకుండా మనం అందరం కూడా వారిని సహాయ సహకారాలు తీసుకొని వారికి ఎటువంటి పదవులు ఇంకెన్నెన్నో రావాలని చెప్పి వారు ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పి స్వామి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ రెడ్డి సత్రం మఠపల్లి నుండి వారికి లక్ష్మీనరసింహస్వామి ఎప్పుడు ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను సంతోషంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుండి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి ఏ పార్టీలో ఉన్నా కూడా మోటివేట్ చేసి నడవడం జరిగింది. కాబట్టి ఇది తీయడం చాలా సంతోషకరం. మరి వచ్చినటువంటి అక్కలకి చెల్లెలకి మరి వచ్చినటువంటి నాయకులకి మండల నాయకులకి గ్రామ నమస్కారములు. మరి ఇది మనం ఉపయోగించుకోవడం మరి అక్కలు రావడం చాలా అదృష్టమైన విషయం. అందరూ చిత్రపాలెం సేవాలయం చైర్మన్ ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ తరతరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీలు కానీ శ్రీనివాసం కానీ ఫ్యామిలీలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కుటుంబం. కొద్దిగా వెనక ముందు కావచ్చు కానీ ఈ పదవిని అందించినటువంటి ముందుగా మన మంత్రులకి ధన్యవాదాలు. అలానే దీన్ని ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ మీరు ధైర్యంగా నెంబర్ తీసుకోవచ్చు, ఫోన్ చేయవచ్చు, ఏ టైం ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు దొరికిన ఒక వారంగా భావించవచ్చు. ఎందుకంటే మన చంద్రబాబు ఉన్నారు కాబట్టి చాలా సంతోషకరం. అదేవిధంగా ఇంకా పిల్లి ఉన్నత స్థాయికి ఎదగాలని అలాగే వాళ్ళ కమిటీ ద్వారా మన మేనేజర్ చంద్రబాబు ఉమ్మడి మండలానికి మహిళలకు ఎటువంటి ఆపద వచ్చినా ముందు నిలబడి ఆ పనిని పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటూ ఇదే ఫస్ట్ సార్ అనుకుంటా ఇంత అంచెలంచెలుగా ఎదిగి 2 సార్లు నియోజకవర్గ కాన్స్టిట్యున్సీ అధ్యక్షులుగా పనిచేసిన అయినా కానీ మాకంటే పెద్దది అక్క మాటలు మేము ఆమె ఎట్లా చెప్తే అట్లా నడుస్తాం. ఆమె మాకు ఇచ్చే సలహాలు కూడా చాలా మంచి సలహాలు ఇస్తారు. నేను ఎలా ముందుకు వెళ్ళాలని మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అదే కాకుండా గతంలో సమాన సంఘాలు అంటే అప్పుడు మనకు నల్గొండ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలుగా మేము పనిచేసినప్పుడు కూడా అక్క మాతో కలిసి పనిచేశారు. మంచిగా కలిసిపోతారన్నమాట. నేను చదివాళ్ళైనా మమ్మల్ని మంచిగా కలుపుకొని పోతారు అక్క ఇంకా అంచెలంచెలుగా ఎదిగి మమ్మల్ని కూడా ముందుకి నడిపిస్తూ ఇంకా ఎక్కువ మంచి స్థానంలో అక్క నిలబడాలి. మహిళల్ని ప్రోత్సహించి మహిళా సాధికారతని ముందుకు నడిపించాలని మేము కోరుకుంటున్నాము. మహిళా తరఫున మేము పంచాయతీకి వెళ్ళినా లేకపోతే స్టేషన్కి వెళ్ళినా కానీ ముందు మన మహిళకు తప్ప లేకపోతే అవతలకు తప్ప చూసి 2 మెట్లు ఎక్కింది అక్క. జిల్లా కాకుండా డైరెక్ట్ గా రాష్ట్రానికి 2వ మెట్లు ఎక్కింది. కాబట్టి మమ్మల్ని అంచెలంచెలుగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందనే నమ్మకం ఆమె మీద మాకు భరోసా అనేది ఉన్నది. కాబట్టి అట్లా అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఇంత పదవిలో ఉందంటే పార్టీలు పక్కన పెట్టండి. పార్టీలు అవి ఉంటాయి, ఒక పార్టీలో ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీలో ఉండొచ్చు. పార్టీలు పక్కన పెట్టండి, కానీ మనస్తత్వం మాత్రం ఒకటే. ఏ పార్టీలో ఉండని, ఏ కులంలో ఉండని, ఏదైనా కానీ జీవుడు ఒక్కడే. ఆ జీవుడిని ఎక్కడి నడిపించేది భగవంతుడు. అట్లనే మనకి మేము సంఘాల్లో చేరినప్పుడు మేళచెరువు మండలం అంటే 23 సభ్యులు ఉండేవాళ్ళం. గ్రామానికి ఒక అధ్యక్షురాలు. మాకు ఎన్నుకోస కొండారెడ్డి గారు, తర్వాత శ్రీనివాసరావు అని ఇంకొకళ్ళని, ఒక 3 పిల్లలు మాకు తోడు. మేళచెరువు మీటింగ్లు జరుగుతాయి.
అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఎన్ని నాగర్ కర్నూలు పోయాము, తర్వాత తమిళనాడు పోయాం, మహారాష్ట్ర పోయాం, హైదరాబాద్ మీటింగ్లు చేసినాం, నల్గొండలో అయితే ఇంకా లెక్కలేనన్ని మీటింగులు. అయితే మేము ఎప్పుడైనా ఇంకా స్పీకర్ కాటికి వచ్చి మేము చెప్తాం సార్ అంటే, అమ్మో మీ మేడ్చల్ మండలం వాళ్ళు చెప్పొద్దు, మీరు ఆంధ్ర పక్క నుంచి మీరు అన్నీ తెలియగల వాళ్ళు, మీరు చెప్పొద్దు అనేవాళ్ళు. ఎక్కడ పెట్టినా అంతే అనేవాళ్ళు. అట్లా నడిచి ఈ మేడం గారు పుణ్యం అంటూ నాకు కాబట్టి వచ్చింది. మిల్లులు పెట్టుకున్నాం, పిండి మిల్లులు చేస్తాము. మాకు నెలకి ఒకసారి పోయి ఇట్లా చేయాలని చెప్పింది. అన్నింటి ఆమెకు మేము సహకరిస్తున్నాం, మాకు ఆమె సహకరిస్తుంది. ఇంత పై మెట్టు మీద పెట్టిందంటే ఆమె మెట్టు మీద మమ్మల్ని అందరూ చేతితోటి లాగి మమ్మల్ని కూడా ఆమె పక్కన చేర్చాలని కోరుకుంటున్నాం. ఆమె ఎన్నో ఎక్కాలి. ఉత్తమ పద్మగారు అంటే మేము ఎన్నో కోరుకుంటూ మా అధ్యక్షురాలు ఇంకా కొద్దిగా పైకి వెళ్ళాలంటే పై స్థాయిలో ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లాగా రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి. మిత్రుడు సాధన సత్యంగా రాగా మాత్రమైన గౌరవం వస్తారా? నమస్కారం. మొన్న సాయంత్రం అంతగా చేసి అయ్యా నేను ఇట్లా మహిళా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాను, మేడచెరువులో మాకు ఈ ప్రోగ్రాం ఉన్నది, సన్మాన కార్యక్రమం నడిపి గట్టి మీద నాటి ఉంటుంది, మీరు కూడా రావాలి అని సార్ ఎక్కారు. అందులో సిద్ధంగా ఉంటాము. గతంలో శ్రీకాకుళంలో ఉన్నప్పుడు కూడా మహిళా మండలి యజమాని ఒక వేదిక ఉండేది. మండల యజమాని, డివిజన్ యజమాని ప్లస్ జిల్లా యజమాని ఉండేది, రకరకాలు ఉండేది. వారి కార్యక్రమాల్లో సహకారంలో కూడా వారు అనేక రకాలుగా సాయం అందించడం జరిగింది. మహిళలు ఏదైతే ఇవాళ రాజకీయం లేదనేది మనం ప్రస్తుతంగా మనం చూస్తున్న అప్డేట్స్గా మనం భావిస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ నాకు ధన్యవాదాలు. మహిళా సోదరులకు, అక్కలకు, చెల్లెళ్లకు అనుభవంతో నేను మీకు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఒక మహిళగా ఇంట్లో ఉంటే ఎంత విలువ, అవతల పోతే ఎంత విలువ అనుభవించి దాని గురించి రుచి చూసి వచ్చినటువంటి మహిళలు మేము. అవతల వాళ్ళ మాటలు నమ్మొద్దు, మోసపోవద్దు. వచ్చేటటువంటి రాజకీయ ఎన్నికలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. పార్టీ అతిపెద్ద కానించి మొదలుకొని కింది స్థాయి వరకు కూడా మీ సహాయం లేని మీ ఆడవాళ్ళం ఎదగమని ముఖ్యమంత్రిగా చెప్తాను. ఎందుకంటే దీనికి మీ సహాయం గ్రామాలలో ప్రతి వార్డులో కూడా మీ ప్రోత్సాహం 100 ఉంటే మాది 80% 70% ఉంటుంది. ఎందుకంటే మీ అంత యాక్టివ్గా మేము కొంత తక్కువే ఉంటాము. అధ్యక్షులు వాళ్ళ ప్రోత్సాహంతో గ్రామ కమిటీలు వేసే అధ్యక్షుల మహిళా సంఘం అంతా ముందున్నది. చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియజేయాలి. నియోజకవర్గ అధ్యక్షులు ఈ రచిత కానీ సునీత కూడా ఎంపీపీ అయ్యే జాతకం. వాస్తవంగా ఎంపీపీ కావాలి అమ్మాయి. మన శ్రీనివాస్ రెడ్డి గారికి, మా మల్లారెడ్డి కూడా చాలా కనెక్టివిటీ చేస్తూ వచ్చాడు. ఆ 4 విషయాలన్నా కూడా నాకు చాలా చక్కగా ఉంది. అయితే ఇప్పుడు చిన్నదాన్ని పెద్ద ఎవరైనా పోతుందో పెట్టి చూపిస్తున్నాడు. అసలు మీ కార్యకర్తలు కూడా మన గ్రామంలో సహాయం చేసుకోవాలి. చేసుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే నాయకులు కూడా మండల లెవెల్ నుంచి గ్రామాల్లో వాళ్ళు కాదు, మండల అధ్యక్షులు కానీ ఇవాళ వెళ్తున్నా వేస్తున్నాడు. నిన్న మా ఊళ్ళో పట్టాయి 50 రోజులు కూడా పట్టాయి. రేపు మీకు కూడా 2వ తారీఖు నుంచి వెళ్తున్నారు, అందరూ కూడా వస్తాయి. తర్వాత అది ఎంత చేయాలి అది అంటున్నాం. అవతల ఫ్యాక్టరీ వద్దు. వాళ్ళు ఎంత ఉన్నారంటే ఈ 10 నెలల వాళ్ళకి మన 10 నెలలు ఎంత చెప్పలు పడ్డావు, వాళ్ళ నుంచి ఎంత ఎదురుగాయో, ఎన్ని విమర్శలుగాయో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఆలోచించండి. ఎమ్మెల్యే మీ గ్రామం పట్టుబట్టుకొని మహిళలను తీసుకుని ప్రచారం చేసి, ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి జగన్రెడ్డి గారు ఫస్ట్ కారు తిరిగితే ఆయనే కామర్చేవాడు. మాకు కాంగ్రెస్ ఇతను ఎవరు ఏ ఊరు అని అడిగేవాడు. అడిగితే మలకాపురం చక్రారెడ్డి గారు అని చెప్పేవాడు. అప్పటి నుంచి ఆయనే ముందు కానుకుంటాడు. ఖర్చుసారి అంత కష్టపడి చాలా పనిచేసినందుకు మన మంత్రి గారు కూడా ఆ కష్టాన్ని ఆలోచించి మన లక్ష్మీ గారు చేయడానికి
మంచి నిర్ణయం తీసుకున్నాం. కష్ట సుఖాలు జరిగినా చేసిన మంచి నిర్ణయం సాధించడం ఇది మా అందరికీ చాలా సంతోషం. వచ్చి నా యొక్క కోరికను మీరు అందరూ తీర్చడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా చెల్లెళ్ళు ఇంతమంది నా కుటుంబం అనుకున్నా, మేము తోడపుట్టిన ఆరుగురమే అనుకున్నాం. వాళ్ళు ఇంతమంది కనపడుతుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది, సంతోషం కూడా అనిపిస్తుంది. ఇంతమంది నా వెనకొకరు, నేను అందుకనేమో PCCకి సార్ నన్ను గుర్తించి పంపించిండని నాకు ఇప్పుడు దాని విలువ ఇక్కడ కూర్చున్న తర్వాత తెలిసింది. ఆ PCCయే కదా, నేను ఎప్పుడు చేస్తా, నాకు 60 సంవత్సరాలు వస్తున్నాయి, నేను తిరగలేనేమో, లేనిపోయింది నాకు పెడతాం లేదని నేను బాధపడ్డా. కానీ ఇప్పుడు చూస్తుంటే పెద్ద బాధ్యతగా అనిపిస్తుంది. అది ఇన్ని జిల్లాలు తిరగాల, ఇన్ని మండలాలు తిరగాల, నా నియోజకవర్గం చూసుకోవాలి. ఒక నియోజకవర్గం కాదు, ఇన్ని నియోజకవర్గాల్లో కూడా ఏది మీద చెప్పగలగాలని ఆడ చెప్తే నాకు భయం వేసింది. ఏ మండలంలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని కాన్స్టిట్యూషన్లో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, జిల్లాలో ప్రెసిడెంట్లు ఎవరు, అధ్యక్షులు ఎవరు అని గబ్బా ఎగ్జామ్ కూడా రాస్తుంటే మనం నిదానంగా చూసి రాస్తాం. కానీ వాళ్ళ ఫోన్లో అట్లా ప్రశ్నలు అడిగి మనం ఎంపిక చేసిన తర్వాత కూడా మళ్ళీ సార్ అపాయింట్మెంట్ కోసం అక్కడ పెట్టారు. నెంబర్ 1 మార్కులు వచ్చినాయండి. లక్ష్మీ చక్రారెడ్డి అంట కోలాడ హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ఎంపిక చేసినాం. మేము ఏది అడిగినా కూడా ప్రతి ఒక్క ఊరు గురించి కూడా ఆమె దగ్గర సమాచారం ఉంది. అంటే సార్ అని అంట నెంబర్ 1 క్యాండిడేట్, నా కుడి భుజం, నా చెల్లెలు లాంటిది, నా సోదరి. లోకల్లో ఉన్న వాళ్ళందరూ పోటీ పడి హైదరాబాద్కి దగ్గరలో ఉన్నట్టు ఇవ్వాలండి ఈ పదవి. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అలాంటి పదవిని స్టేట్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇస్తే అందుబాటులో ముఖ్యమంత్రి గారికి సహచర మంత్రులకి అందుబాటులో ఉండాలా. మరి మీకు 200 కిలోమీటర్లు ఉందంట మేడం చెప్తుంది. మరి అట్లా వాళ్ళు సమయం కేటాయించగలుగుతారా అని సార్ని అడిగారంట. సార్ కానీ పద్మావతి మేడం కానీ మేమున్నట్టే అనుకోండి, లక్ష్మి గారు పనిచేసేది మేముంటున్నాం, ఆమె వెనక ఏమి ఇబ్బంది లేదు, మీరు ఎంపిక చేయమంటే మేడం ఫోన్ చేసి నన్ను అడిగింది, మెసేజ్ పెట్టింది ఫోన్ చేయకుండా. నేను నిన్న మిమ్మల్ని ఎంపిక చేస్తున్నా లక్ష్మి, నీకు ఇష్టమేనా నిన్ను అడగాలని. ఆల్రెడీ ఎంపిక చేసినాం కానీ మళ్ళీ నీ అభిప్రాయం కూడా తీసుకోవాలి. ఇది చేయడానికి నా ఛాయశక్తుల్లో కూడా నేను కృషి చేస్తా. నేను 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇల్లు ప్రతి ఒక్క గడప, ఈ గడప తిరగలేదు, ఈ ఊరు తిరగలేదు, ఈ ఇల్లు తిరగలేదు అని లేదు. మైవో ఫ్యాక్టరీ కానీ మిషన్ ఫ్యాక్టరీలో 4 స్టేర్లు ఉంటాయండి. మేము బాగా అప్పుడు వయసులో ఉన్నాం, 35-40 సంవత్సరాలు. 4 స్టేర్లు మేడం ఎంత అయిపోయింది. కింద కూర్చొని మమ్మల్ని పంపించేది రచ్చమ్మ గారిని కోడి నాకు 10 మంది ఉన్నారు. అక్కచెల్ల లాంటి వాళ్ళు మా సంఘంలో 10 మంది ఉన్నారు. వాళ్ళు భోజనం అక్కడ తెచ్చుకొని నలుగురు తినేవాళ్ళు. అలా సార్ చుట్టూ తిరిగి సార్ని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళని కనిపెట్టుకొని ఎల్లవేళ నా అన్న ప్రతి ఒక్క ఊరు పోతే లక్ష్మక్క అంటే రమ్మని గుర్తించేటట్టు నేను ఒక మంచి పేరు తెచ్చుకున్నా. ఎవరైనా లక్ష్మక్క అంటే చక్రారెడ్డి గారు భార్య అంటే నాకు అంత గుర్తింపు ఉంది. అందరు కూడా ఫోన్లోనే ఫోన్ చేసిన, ఏ ఒక్క అన్న దగ్గర పోయి కూడా నేను అన్న నాకు పదవి వచ్చింది మీరు రాని అడగలేదు, ఫోన్ చేసిన నెంబర్ తీసుకొని. మరి లక్ష్మక్క చక్రారెడ్డి గారు భార్య అనగానే అందరూ అక్క కంగ్రాచులేషన్, నేను నువ్వుంటే మాకేంది, అందుబాటులో ఒక రథ సారథి లాగా సారథి మేడానికి మధ్యలో నువ్వు ఒక తోకలాగా మాకు దొరికిను. కంపల్సరిగా మీకు మేమందరం కూడా వెనుదని ఉంటాం, నువ్వు కంపల్సరిగా పదవి తీసుకున్నందుకు సంతోషంగా ఉందని అందరం కూడా మెచ్చుకోవడం జరిగింది. మరి మెచ్చుకున్నాం, పదవి తీసుకున్నాం, ఇంట్లో ఉంటాం కాదండి. ఇప్పటి నుంచి కూడా బాధ్యతలు పెరిగి నేను రేపటి నుంచి స్టేట్ మొత్తం తిరిగే బాధ్యత నా భుజాల మీద మన సార్ వేసిండు. మరి మన స్టేట్కి గుర్తింపు రావాలంటే సూర్యాపేట జిల్లా నుంచి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చి మరి పంపించినప్పుడు మనం పదవి తీసుకొని ఇంట్లో ఉంటే అది సబబు కాదు. అన్నలు కానీ అక్కలు కానీ అందరూ చెప్తున్నా, ప్రతి ఒక్క గ్రామ శాఖ కానీ మండల శాఖ కానీ ఏ పదవి అయితే సార్ మనం నమ్మి ఇచ్చిండో ఆ పదవికి మనం 100% గ్యారంటీగా మనం న్యాయం చేయాలని. పదవి తీసుకొని నాకు ఇచ్చిర్లే, నేను ఎక్కడున్నా నాకు ప్రోటోకాల్ ఉంటుంది, నాకేంటే నేను ఇంట్లో కూర్చుంటే మనం పార్టీని ముందుకు నడిపించలేము. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక సైనికుల్లాగా పనిచేసింది కాంగ్రెస్ పార్టీకి. ఇది ఒక కాంగ్రెస్ కుటుంబం, ఇది కాంగ్రెస్ మీటింగ్ అయినండి 100%. అయితే ఈ రోజు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మనం ఇది పెట్టుకున్న తర్వాత కూడా నిన్ననే మన సాయంత్రం ఎన్నికల కోడ్ వచ్చింది. మనం ముందే దీన్ని ప్లాన్ చేసుకుంది, పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుంది. ఎన్నికల కోడ్లో కండలు కానీ, పార్టీ కండలు కానీ, పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కానీ, మన సారీ కానీ, ఫోటోలు కానీ, మరోసారి మన చిత్రపాలు కానీ ఎక్కడ అడిగినా కూడా మగారెడ్డి కూడా మన నాగచెరువు అడిగితే ఎన్నికల కోడ్ మీద ఇది చేయకూడదని వాళ్ళు సంగ్రహించారు ఆఫీసర్లు అందరూ కూడా. కానీ మీకు వచ్చిన సంతోషం మీరు చేస్తున్నారు కానీ ఇబ్బంది అయిందంటే కాదు మేడం, నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలందరినీ ఒకసారి మీరు కలుసుకోవాలా, ఈ ఊరిపై కలిసే బదులు అందరూ ఒక కుటుంబం లాగా ఒక దగ్గరకు చేర్చి అందరితో పరిచయం కావాలని నాకు కోరిక
మీరందరూ కూడా మన గవర్నమెంట్ ఇది మాట్లాడుకున్న సందర్భం. పార్టీ గురించి మాట్లాడచ్చా మాట్లాడకూడదు, కానీ మన కుటుంబం కాబట్టి పార్టీ మాట్లాడుతున్నాం, మనకేం భయం లేదు. మనకి ఇచ్చిన గ్యారెంటీలు పెట్టి ప్రతి ఒక్క ఊరిలో కూడా ఎవరు బస్సు ఎక్కుతున్నారు, ఎవరికి ఫ్రీ కరెంట్ వచ్చింది, ఎవరికి మనం కార్డులు ఎవరికి ఇచ్చినాం, మనం ఏ పథకాలు ఇచ్చినా కూడా ఎవరెవరికి చెందుతున్నాయి అనేది ప్రతి ఒక్క లిస్టు కూడా మీ దగ్గర ఉండాలండి. ఎవరన్నా మనం కాని వాళ్ళు బిల్లులు వచ్చినా కూడా కరెంట్ బిల్లు నాకు రాలేదనుకుంటాం, మనం పోయి చూసి చెప్పిందా కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఒక రాయేద్దాం గవర్నమెంట్ మీద అని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైన్స్ లాగా, ఒక ఉత్తమ లాగా, ఒక పద్మలాగా మన అందరం కూడా కలిసి మళ్ళా కూడా ఇప్పుడు లోకల్ ఎలక్షన్లో మన అందరం కూడా ఒక సైనికులాగా పనిచేసి అన్నగారికి మనందరం కూడా చేయగలిచి మనం ఈ రోజు ఇక్కడ గెలిచినామంటే అన్న గెలిచినట్టే. అక్కడ మనం అందరం గ్రామ కమిటీలో గ్రామ అధ్యక్షులు మండల పార్టీని అందరినీ కూడా కలిసి పనిచేసి పార్టీని ముందుకు తీసుకుపోగలిగితే మన అందరికి భవిష్యత్తు ఉన్నది. ఉత్తమంగా అంటే ఇబ్బంది లేదు, అక్కడ ఉండడు. కానీ మన లోకల్ మన సైనికులు మన ఒక పార్టీ సైనికులాగా బుధల మీద వేసుకొని ఏ ఊళ్ళో అయితే మన కార్యకర్త నుంచి ఏ ఊరినైతే ఎంపిక చేసారో రమాదేవి గారు అన్నట్టు ఒక కార్యకర్తని గొప్ప కార్యకర్తని పార్టీ గుర్తించి నువ్వు నిలబడమ్మా, గ్రామ పంచాయతీ నిలబడన్నా, వార్డు మెంబర్ నిలబడాలన్నా, మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా గుర్తు పెట్టుకోండి. మన ఇప్పుడు మొత్తం ప్రకృతి గ్రామ పంచాయతీ కానీ ఎక్కడ ఒక్కటి పోయినా కూడా చాలా ఇబ్బంది అయింది. అధికారం ఉంది, పనులు చేయలేము. అక్కడ గెలిచి ఉంటేనే అధికారం ఉంటేనే మనం ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతాం. ఓడించుకొని అన్న నాకు రోడ్డు బజారు ఏమంటే అది అయ్యే పని కాదు. గెలిచిన వాళ్ళకే పోతే మీరందరూ కూడా తెలుసు. నేను చెప్పాల్సిన మన పార్టీ లేకుంటే మనం అందరం కూడా ఎందుకు పనికిరామనేది ఇక్కడ అందరూ మగవాళ్ళకి వచ్చిన ఆడవాళ్ళకి వచ్చిన ఇందాక అక్క అన్నట్టు మన రిజర్వేషన్ మాకే ఉంది 50%. 50% రిజర్వేషన్ మహిళలు పెట్టాల్సింది. అక్కడ మహిళ అయితే మహిళలు పెట్టాల్సింది. ఏ మహిళ అయితే మన అక్క కానీ చెల్లెలు కానీ అక్కడ నిలబడింది. ఆ చెల్లెని అక్కడ గెలిపించుకోవాలి. ఏదైనా అక్కడ వాళ్ళంతా పెద్దవాళ్ళు కూర్చొని వాళ్ళ నాగేశ్వరరెడ్డి ఉంచుతుంటే ఆ నాగేశ్వరరెడ్డికి మనం సపోర్ట్ చేయాలి. నాగేశ్వరరెడ్డి కానీ ఎల్లమ్మ కానీ పొలం కానీ మల్లయ్య కానీ యువత కానీ అట్లా సైనికుల్లాగా పనిచేసి మన పార్టీని ముందుకు తీసుకుపోవాలని నేను మీ అందరినీ ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఒక 10 మంది కాకుండా ఏ ఊరు పోయినా కూడా లక్ష్యంగా వచ్చిందంటే అక్క ఏదో సందేశం తీసుకొచ్చి ఏదో చెప్పిందని అవసరం. అన్ని సమస్యలేనండి, పోలీస్ స్టేషన్ కానీ అదని ఇదని వాళ్ళు మాట్లాడమంటే ఎంతమంది వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇది మా కుటుంబం, మన అన్నదమ్ములు, ఇక్కడ ఎవరు మనకు వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. నేను ఇంకా ముందు కూడా మీ అందరికీ నేను అందుబాటులో ఉంటాను. మీకు ఏదన్నా సమస్యలు ఉన్నా, ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఎల్లవేళ అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చూడమ్మా రెడ్డి సార్ మన చైర్మన్ గారు అవతలకు వచ్చి ఉసిరి కావాలంటే నేను అవకాడ నా తీసుకుంటుంటే ఉసిరి కావాలని వస్తే సరే ఇంట్లో తీసుకొని ఏదో కాపీ ఇస్తే ఒకసారి అంటే సత్రానికి వచ్చాను. ఆ తర్వాత కప్పేసేటప్పుడు నిలబడి కప్పేస్తున్నాం. వెంకటేశ్వర గారికి ఎంత ఉందని నాకు తెలియదు. ఆ సత్రంలో పరిచయం అయ్యాను. ఆ తర్వాత పవనానికి భోజనాలు పెట్టే కాడి నుంచి ఆ బాగా తీసుకొచ్చి కయం అంటే కయాన్ని ఎంచుకుంటే మాకంటే ముందే వచ్చి వాడు ఉండేవాడు. ఆయన మళ్ళీ వెళ్ళిపోయిందంటే బాగా పోయినట్టు. కానీ అందరికీ ఎంతగా నిలబడింది, ఎంత ఆమె మంచి మనస్తత్వం అనేది వచ్చిండు. మనకి సత్రానికి కూడా ప్రమాణ స్వీకారం చేస్తాం.
సోదరుడు, నా తోడ పుట్టిన అన్న ఒక్కడే. మేము 5 అక్క చెల్లెళ్ళము, ఒక్కడే అన్న. ఒక్కడైనా కూడా మాకు 5గురిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ మా అమ్మ లేకపోయినా కూడా మాకు ఒక తండ్రిలాగా తోడుగా నాకు ఉన్నందుకు ముఖ్యంగా నేను ఎక్కడికి పోయినా కూడా నా క్షేమ సమాచారాలు అడిగి రాజకీయంలో మేము 6 కూడా మేము ఇద్దరమే రాణిస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటికి కూడా నేను ఎక్కడికి ముందు పోయినా కూడా ఎక్కడ ఉన్నారా అని నా క్షేమ సమాచారాలు తోడబుట్టినటువంటి అన్న మదర్ నాగరెడ్డి గారు, మా అమ్మ రామమ్మ గారు తల్లిదండ్రులాగా మా కుటుంబాన్ని ఆదరిస్తున్నందుకు ఇలానే ఈ కుటుంబాలన్నీ కూడా కలిసిమెలిసి ఉండాలని ఈ సభా వేదిక ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, కలిసి ఉంటేనే కలుగు సుఖం అనేది కుటుంబాలు కూడా అందరూ మన ఐక్యతతో సాధించగలుగుతామని గొప్పగా నమ్మిన వ్యక్తి నేను. కందిబండ గ్రామ శాఖ అధ్యక్షులు రండి, వీరబాబు మీరు రండి. మీరు వదిలేయండి, దండ వదిలేయండి, అటు సైడ్ ఉండాలో పట్టుకుంటారు. రైట్. భోజనం చేసుకోవాలి. ముందుకున్నాము, కొంచెం ముందుకుండు. రైట్, ఓకే, రైట్. అట్లా ఉంటుంది మన వాళ్ళు కూడా. ఒక్క నిమిషం, ఒక్క ఫోటో అయితే
రాష్ట్ర అధ్యక్షురాలు పైన పైకి పోతురా పైకి పోతా రండి ఇక ఈ